దారుణంగా మోసం చేస్తున్న ఢిల్లీ ఐసీ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కాదు. జనరల్గా ఏంటంటే చాలా మంది రీసెంట్ డేస్లో కూడా నేను యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ పోతాను, హైదరాబాద్లో అలాంటి ఇన్స్టిట్యూట్ లేవు కదా, అంత ఢిల్లీ అంత అంటే అశోక్ నగర్ అంత స్కాము, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ చాలా బాగుంటాయి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు దారుణంగా మోసం చేస్తారు, మోసపోతారు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఢిల్లీలో ఉన్న వాటిలో. ఇన్ఫ్యాక్ట్ అశోక్ నగర్లో అంటే కొంతవరకు జెన్యూనిటీ ఉంటుంది. ఎందుకు అంటే ఒకటి రెండు ఉండొచ్చు మంచి ఇన్స్టిట్యూట్స్ మనకి ఇక్కడ కూడా, అక్కడ కూడా ఢిల్లీలో కూడా ఉన్న మంచి ఇన్స్టిట్యూట్లో చాలా గోల్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ మోసం చేయకుండా జెన్యూన్గా ఉండే ఒకటి రెండు ఇన్స్టిట్యూట్స్. అదే దీనికి సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్స్లో స్టూడెంట్ ఫ్యాకల్టీస్ ఇది చాలా మందికి తెలియదు. కొన్ని ఇన్స్టిట్యూట్లో మాత్రమే సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు. అది కూడా ఏంటో తెలుసా, ఆ సీనియర్ ఫ్యాకల్టీ కొన్ని క్లాసెస్ మాత్రమే, కొన్ని టాపిక్స్ మాత్రమే, అంటే జస్ట్ ఆ పోస్టర్లు వేయించుకోవడానికి, ఆ హోర్డింగ్లో లేకపోతే బయట మార్కెటింగ్కి పబ్లిసిటీ కోసమే టాప్ ఫ్యాకల్టీ వీళ్ళు మా దగ్గర ఉన్నారని చెప్తారు. వాస్తవానికి వాళ్ళు టీచ్ చేసి కొన్ని టాపిక్స్ మాత్రమే. అశోక్ నగర్లో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇలా చేస్తూ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కనీసం ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు. ఏమన్నా ఆ ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు, ఆ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు, మాది బెస్ట్ ఇన్స్టిట్యూట్, మాది యావరేజ్ ఇన్స్టిట్యూట్ కాదని మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు ఆ పెద్ద మనుషులు. సరే నేను మాట్లాడేందుకులే మాట్లాడతలేను. అయితే దాని తర్వాత వచ్చేసి ఏంటంటే పర్సనల్ మెంటర్షిప్ మీద గరాడ మోసం చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఒక ఇన్స్టిట్యూట్లో పర్సనల్ మెంటర్షిప్ అనేది ఒక ఇన్స్టిట్యూట్లో ఉంటూ, అంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఉంటూ నేను పర్సనల్ మెంటర్షిప్ తీసుకుంటున్నానని చెప్పి మళ్ళీ ఇన్స్టిట్యూట్ మారుతారు, ఇన్స్టిట్యూట్ మారినాక మళ్ళీ డబ్బులు పెంచుకు ఇలా కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది ఫ్యాకల్టీస్. అండ్ దెన్ అక్కడ చూసుకుంటే ఆన్ టైంకి సిలబస్ అసలు అవనే అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఈ విధంగా స్కామ్స్ చేస్తూ ఉన్నాయి. ఆన్సర్ రేటింగ్ పేరుతోటి, పర్సనల్ మెంటర్షిప్ పేరుతోటి, తర్వాత వచ్చేసి ఏంటి అంటే టెస్ట్ సిరీస్ పేరుతోటి, అంత ఫ్రాడ్, అసలు అంత మాయ, ఏది నిజమో ఏది జెన్యూనో తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. అయితే దాంతోపాటు సరే ఇదంతా పక్కన పెడితే హై పొల్యూషన్, చాలా ఎక్స్పెన్సివ్, అండ్ ఒక బ్యాచ్కి కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఉంటారు, అక్కడ టీవీలు పెడతా ఉంటారు. అయితే వీటన్నిటికంటే కూడా స్టూడెంట్స్ అందరూ ఇంత మోసం చేసే దగ్గర జెన్యూన్ ఏదో కనుక్కొని పోయి జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? హైదరాబాద్లో అలాంటి ఇన్స్టిట్యూట్ లేవంటారా?